గ్రామంలో సత్తుపల్లి రోడ్డులో ఉన్న జగ్జీవన్ రావు విగ్రహానికి ఈ రోజు ప్రముఖ స్వతంత్ర సమరయోధులు భారతదేశ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చెలుబండ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కారు మంచి ఇస్తారయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యదర్శులు గద్దెల కుటుంబరావు, కల్లెపల్లి మారేశ్వరరావు, విసంపల్లి అశోక్, గద్దెల గోపి, విసంపల్లి వంశీ, విసంపల్లి నవీన్, కంచర్ల వెంకటేశ్వరరావు, కోశాధికారి తదితరులు గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव की जोहार। అందరు కవర్ అయ్యేటట్టు లాంగ్ షాట్ నువ్వు వచ్చారా जोहार बाबू जगजीवन राम, 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 जोहार बाबू जगजीवन राम। और ध्यान करा जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव की जोहार, जोहार बाबू जगजीवन राव गारी की जोहार, जोहार बाबू जगजीवन राव गारी की जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार, जोहार बाबू जगजीवन राम, जोहार। बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की। నమస్కారాలు. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మండల పార్టీ అధ్యక్షులు తుగాని వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా సహోదరులందరూ కూడా స్వాగతం. అలాగే మన జగజీవన్ రావు గారు స్వాతంత్రం సమరయోధుడు, మన ఉప ప్రధాని, మరియు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పదవులు అలంకరించినటువంటి జగజీవన్ రావు గారి జయంతి మనం జరుపుకుంటున్నాం ఇవాళ. అలాగే మరి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అందరూ కూడా మన భారత మాజీ ప్రధాని బాబు జగజీవన్ రావు గారి వర్ధంతి సందర్భంగా ఉప ప్రధాని ఆయన వర్ధంతి సందర్భంగా సనుబండ సెంటర్లో ఈ వర్ధంతి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలు, జగజీవన్ రావు గారి అభిమానులు అందరికీ నమస్కారాలు. ఆయన గారు అట్టడుగు ఉన్న వర్గాల కోసం కోసం ఎన్నో కార్యక్రమాలు చేశారు. అలాంటి కార్యక్రమాలని, ఆయన సూచించిన విధానాలని మనం ముందుకు తీసుకెళ్తూ ఆయన ఆశయ సాధన కోసం మనందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని, వివిధ శాఖల మంత్రిగా పనిచేసిన, దాదాపు 40 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన దళిత నాయకుడు, దేశ నాయకుడు బాబు జగజీవన్ రావు గారి వర్ధంతిని చనుబండ గ్రామంలో ఇంత ఘనంగా జరుపుకోవడం ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా. సంఘ సంస్కర్త
మేధావి, రాజకీయ నాయకుడు, అంచెలంచెలుగా ఎదిగి భారత ఉప ప్రధాని స్థాయికి వెళ్ళిన ఆయన జీవితం మనందరికీ ఆదర్శనీయం. ఇలాంటి గొప్ప వ్యక్తుల జయంతులు, వర్ధంతులు మనం పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. కారణం, అస్పృశ్యతకు లోనై, అంటరానితనానికి లోనై దళితులు కుంగిపోతున్న సమయంలో వాటిని ఎదుర్కొని చదువు ద్వారా ఉన్నత స్థాయికి ఎదిగిన వీళ్ళ జీవితాలు ఈనాటి దళిత బిడ్డలకు కానీ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆదర్శనీయం. మొట్టమొదటి కార్మిక మంత్రిగా పనిచేసిన నాయకుడు మన బాబు జగజీవన్ రామ్ గారు. అదేవిధంగా వ్యవసాయ మంత్రిగా పనిచేశారు. 1974లో వ్యవసాయ సంక్షోభం ఏర్పడితే దాన్ని ఎంతో సమర్థవంతంగా ఆయన డీల్ చేసిన విధానం ఈనాటికి కూడా అందరికీ ఆదర్శనీయం. హరిత విప్లవం వచ్చింది ఆయన హయాంలోనే. తర్వాత 1971లో మనకు పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది. ఆ టైంలో రక్షణ శాఖ మంత్రిగా ఉండి ఎంత సమర్థవంతంగా పనిచేశారంటే వేనోళ్ళ కొనసాగించాల్సిన అవసరం ఉంది. అప్పుడే బంగ్లాదేశ్ కూడా విడిపోయిన విషయం మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనంగా నివాళులు అర్పించాం. ఇంకా మన బిడ్డలందరూ కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్.